Quarto de uma homem, matou. Quarto de uma homem, matou. 那不可是让人国放，那不可是让人国放。 మే ఒక గంటకి 10,000 దాకా ఇస్తాడు మీ ఫుల్ ఎంజాయ్ మే ఒక గంటకి 10,000 దాకా ఇస్తాడు మీ ఫుల్ ఎంజాయ్ నీ మూడేసి నాకు 4 వస్తుంది కదా నీ మూడేసి నాకు 4 వస్తుంది కదా రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో లైట్ ఆపుకో లైట్ వేసుకో ఎంత విసిగినాడు రాదు రాదు నాకు పిసికాసం చుట్టూ పిసికితే వస్తుంది పిసికాసం చుట్టూ పిసికితే వస్తుంది ఎన్ని కాదు సెక్షన్కి వస్తావా రావా ఎన్ని కాదు సెక్షన్కి వస్తావా రావా హాయ్ ఫ్రెండ్స్, తెలిసే ఉండిద్ది దగ్గుబాటి ఫ్రాంక్స్. ఇంతకుముందు నా ఫ్రెండ్ దీపు బెస్టీ అని చెప్పేసి ఒక వీడియో వదిలాం కదా, అదే అమ్మాయిని మళ్ళీ ఇప్పుడు రూమ్కి పిలుస్తున్నాను. రూమ్కి పిలిచి అంటే మొన్న అమ్మాయి అడిగింది కదా పెళ్ళి అది ఇది అని చెప్పేసి, ఈరోజు నేను పెళ్ళి అది అని చెప్పేసి ఏం అడగను, కానీ ఇంకెలానో అడుగుతాను. అది మీకు ఖచ్చితంగా అయితే కంటెంట్ బాగొచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడిద్దో ఏంటో చూద్దాము. అంటే మొన్న గొడవ అయింది మళ్ళీ, అందుకని సైలెంట్ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ రూమ్కి పిలిచాను, వస్తానని చెప్పింది. చూద్దాం వచ్చిన తర్వాత ఏం మాట్లాడిద్దాం. లెట్స్ డు వాచ్ ఇట్. ఏంటి వంశీ ఇంత ప్రశాంతంగా వచ్చిందా? నీకోసం వెయిట్ చేస్తున్నా, కూర్చో. ఏంటి చెప్పు, ఎందుకు రూమ్కి పిలిచినావు? పిలవడదేంటి? పిలిచినావు అది చెప్పు. ఊరికే పిలిచా, నేను చూద్దామని పిలిచి. ఎవరు రాలేదా ఇంత రూమ్కి నీతో? నన్ను పిలిచినా అంటే ఎంతమంది వస్తే చూసావు నువ్వు ఇప్పుడు దాకా? నిజాలు చెప్పు, ఇప్పుడు ఎంతమందిని పిలిచినా? ఇప్పుడు దాకైతే ఎవరిని పిలవలేదు, ఇప్పుడైతే పిలవాలనుకున్నాను కాబట్టి పిలిచాను నిన్న. ఎవరిని? నిన్న. ఎందుకు? ఎందుకంటే అందుకే. ఎందుకు మెరిస్తా నాకు తెలుసు. ఎందుకు మెరిస్తా నాకు తెలుసు. ఎందుకు ఏంటి మంచిది? ఎలా ఉన్నావు? ఏదో నీ దేవాళ్ళు అలా ఉన్నా. చాలా ఓవర్ యాక్టింగ్. ఏం స్ప్రే కొట్టొచ్చావు? ఫాగ్. రాగు ఘాటుగా ఉంది, నీ మాటలో ఘాటుగా ఉన్నాయిగా. రాగు ఘాటుగా ఉంది, నీ మాటలో ఘాటుగా ఉన్నాయిగా. చెప్పు ఫస్ట్ నువ్వు. చాలా కావాలి, అడిగిన ఇస్తావేంటి? చంప అవుతుంది చెప్తాను. చంప అవుతుంది. సరే కానీ లాంగ్ డ్రైవ్ వెళ్దామా? అలా సరదా రావాలని ఇంట్రెస్ట్ లేదు. లేదా? ఎందుకు? ఇంకోటి పోతావేంటి? చంప చటాయిస్తా నీకు ఏషాలు వేస్తే చెప్తాండా. చంప చటాయిస్తా నీకు ఏషాలు వేస్తే చెప్తాండా. నీతోనే లాస్ట్. నాతోనే లాస్ట్? మరి మొన్న నేను రమ్మంటే రానంటున్నావు, మరి నాతోనే లాస్ట్ అంటున్నావు కదా. నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే ఎలా వస్తా? నేనెవరితో తిరుగుతున్నాను? ఏదో నార్మల్గా మాట్లాడుతుంటాను అంతే తప్ప. నిన్ను కాదని ఎక్కడికైనా వెళ్ళాను చెప్పు ఎప్పుడన్నా? మ్యాటర్ ఏంది చెప్పు బాబు. మ్యాటర్ ఏం లేదు, దూరం గెలు చాలు. లేదు నార్మల్ గా కూర్చున్నా. నార్మల్ గానే పర్లేదు అటెల్లు. ఎందుకు? వద్దు పక్కన వద్దు. ఏ నేను స్కూల్ పిల్లగా మాట్లాడుతున్నావేంటి? ఇదేంది బీటెక్ ఫైనల్ ఇయర్ నువ్వు ఇప్పుడు. ఏంది లవర్ ముందు ఎవరన్నా చిన్న పాపని అర్థం లవర్ ఏంటి ఇప్పుడు కొమ్మ తీసి? అది కాదు నువ్వు ఫీల్ అవుతున్నావే. అర్థం కదా? కాదు నువ్వు లవర్ కాదు. మరి అది ఏంటి అయితే నేను దగ్గరకు వస్తున్న దూరం వెళ్ళిపోతున్నావు. సరే నీకు ఇష్టమే అట్టుందిలే, రూమ్ అనవసరంగా పిలిచినట్టు. ప్రశాంతంగా ఉండు. చెప్పడం అంటే అర్థమైపోతుంది కదా చూస్తుంటేనే. నేను రానులే, ఒక్కసారి వద్దన్న తర్వాత ఎందుకు వద్దులే ఎందుకు వద్దులే వచ్చినా కదా ఇప్పుడు ఏంది నువ్వు
మరి ఇందాక నీ దగ్గరికి వస్తే వద్దంట, ఇప్పుడేం దగ్గరికి వస్తావు నువ్వు? అంతా నీ ఇష్టమేనా? అప్పుడు కోపం, ఇప్పుడు ప్రేమ. అమ్మా కోపం, ఇప్పుడు ప్రేమ. అమ్మా సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీ చెప్ప. ఏం చెప్తాను చెప్పు. ఒకసారి బాగా మాట్లాడతావు, ఒకసారి బాగా మాట్లాడు. నేను రూమ్కి పిలిచింది ఎందుకంటే ఆట ఆడాలనుంది. ఏమాట? ఆట. ఏ ఆట? నువ్వు అనుకునే ఆటే. నేనేం అనుకోలేదు, తుక్కుడు విల్ల అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ అనుకుంటున్నావు చూసావా ఆట? తుక్కుడు విల్ల అనుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడు నమ్మను అన్నట్టాడేవా? లేదు, టీచర్ ఆట ఆడినా. టీచర్ ఆట ఆడేవా? టీచర్ స్టూడెంట్ ఆట వచ్చు నాకు, ఆడదామా? టీచర్ స్టూడెంట్ ఆట వచ్చు నాకు, ఆడదామా? నా పెట్టే తాళం తెర్చి అప్పు చాలా కాలం అయిన. కాకపోతే లైట్స్ ఆఫ్ చేయాలి. చంప చటాయిస్తా చెప్తాండా నీకు. లైట్స్ ఉంటేనే కదా చదువుకునేది పిల్లలు. అంటే నేను చదువుకున్న చదువు ఏంటంటే లైట్స్ ఆఫ్ చేసి చదువుకుంటారు. మా మేడం అలానే మా క్లాసులు చెప్పేది. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా, వాడి వేడి నాటు దెబ్బ సుత్తవా. ఏంటో చెప్పవా కొంచెం? స్కూల్ కాదు, కాలేజీలో ఉన్నప్పుడు, నేను డిప్లొమాలో ఉన్నప్పుడు మా కెమిస్ట్రీ మేడం స్కూడివే. చెప్పు. ఏం చెప్తాను చెప్పు. నా ఆడ చేయి పెట్టాల్సినంత లేదు కానీ నీ తొడ మీద పెట్టుకో, నా తొడ ఎందుకు? అలా అని కాదు దీపు. చెప్పు వంశీ. ఇప్పుడు అని కాదు దీపు. చెప్పు వంశీ. మెత్తగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నీకేమనిపించట్లేదా? ఏమనిపించట్లా? నీ చేతులు మెత్తగా ఉన్నాయి, నా చేతులు మెత్తగా ఉన్నాయి. నీకేమనిపించట్లేదా? చెప్పు చెప్పు. బయట ఉంది చెప్పు, మర్చిపోయినా. మూడంతా స్పాయిల్ చేయమాక. నేను రూమ్కి పిలిచినందుకో తెలుసా? నాకు 4 వస్తుంది. నీ 3 వస్తే నాకు 4 వస్తుంది కదా. రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో, లైట్ ఆపుకో, లైట్ వేసుకో. 4 వస్తే ఇంకా బెటర్. నాకు పెరుగు తగ్గుతుంది. పెరగని, నాకు పెరిగింది. నువ్వు అనుకునేది పెరుగుడు కాదు, కోపం అంటుంది. సరే కానీ చెప్పు. చెయ్యదు మాట్లాడు. నథింగ్. ఆడబెట్టి మాట్లాడినా ఆయన. నువ్వేంది నా మీనకు వస్తాడా? నేను నార్మల్గా చేయకూడదా? ఇంకా వదిలి తోడ కందిపోతా ఉంది. ఏముంది, ఏదో ఒకటి తొందరగా చెప్తే దాన్ని బట్టి ఏదో పిల్లో తీసుకుంటా బాబు. పిల్లోనా? నన్నేం కాదు పిల్లో అంటే నేను అనుకున్నా నేను పిల్లోను కదా. పిల్లోని రసుకుని విను, పిల్లోని కాదు. ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఏముంది, అది మెత్తగా ఉంటుంది అంతే. వెళ్ళే వదిలి మెత్తగానే ఉండిద్దా? ఉంది బెల్లం ముక్క గట్టే గట్టిగా నోట్లో పెడితే నానుతుంది. దగ్గరికి వచ్చిన ఏసీ ఆన్ చేసిన చెమట. అమ్మా సరే కానీ చెప్పు. వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ నేను తెప్పిస్తా. నువ్వు తెప్పించినా 2 నిమిషాలు నువ్వు అను, 1 అవర్ ఇంట్రెస్ట్ తెప్పిస్తా నేను. అమ్మో చాలా తక్కువ టైం. ఎంత పిసికినాడు రాదు. వస్తుంది రాదు. నాకు చెసికాసం చుట్టూ పిసికితే వస్తుంది. ఇంత గలీజ్గా ఎవరు నేర్పించిండ్రు అసలు? దాన్ని లాక్కరా పోయి ఫస్ట్. నీ దగ్గర నేర్చుకున్నా సగం. నేను నీతోనే అంత గలీజ్గా మాట్లాడినా. సరే ఫోన్ లాక్ తీసివా? ఫోన్ లాక్లు మాత్రం వద్దు, ఇంకేదైనా ఉంటే ఇంకేదైనా చెప్పు. లాక్ కావాలి నాకు. ఇంకేమైనా ఇవన్నీ కాదు, సెక్షన్కి వస్తావా రావా? ఇవన్నీ కాదు, సెక్షన్కి వస్తావా రావా? ఎందుకు వరుతున్నావు ఇప్పుడు? మరి నా ఫీలింగ్ అర్థం చేసుకోకుండా నీ పాటికి నువ్వు ఉంటే ఏంటి చెప్పు. లాక్ తీయను ఇప్పుడు. ఎవరుంటే ఏమి, ఇప్పుడు ఇవన్నీ కాదు అంటే పని కోసం నన్ను ఇంకా అలా మాట్లాడితే నేను ఏం చెప్పను చెప్పు. వెళ్తూ నాకు టైం అవుతుంది, వెళ్ళి చదువుకోవాలి. ఇవన్నీ కాదు, నువ్వు అంటే
అంటావా మామ అంటావా మామ సాంగ్ వేసి అంటావా మామ అంటావా మామ సాంగ్ వేసి అంటావా అమ్మావా అంటావా అమ్మావా నేను ఊహు అంటాను మామ. ఓ అన్నారంటే ఏం చేయాలి? ఓ మంచి పిల్లని చేసి పెళ్లి చేసుకో అప్పుడు ఏ నువ్వు వస్తావా రావి ఎన్ని కాదు నేను రాను వంశీ నేను రాను వంశీ. బావో ఓ బావో సిసి పొమ్మంటిని బావో ఎక్కడ నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు. మొన్నున్నాయని చెప్పా అప్పుడు ఉన్నాయి ఇప్పుడు అయిద్దా అవుదా పని అవ్వదు. నా బదులు ఇంకో పిల్లని పంపుతా. ఇంత మంచి లవర్ ఎక్కడ దొరకదు చెప్తాను. దానికి మల్లెపూలు పెడతా. సరే తొందరగా ఫోన్ చేయద్దు, నేను అసలు కాల్ చేస్తా. తొందరగా ఫోన్ చేయి. చేస్తా దాంట్లో అలా 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 పై పైన అన్నా. ఇంకా నిజం కాల్ చేస్తున్నా. హలో బబిత. చెప్పు అవునా నిన్ను ఒక మాట అడుగుతాను, సీరియస్ అవ్వవు కదా? చెప్పురా. అబ్బాయి ఒకటి రూమ్కి రామంటున్నాడు. అబ్బాయి ఒకటి రూమ్కి రామంటున్నాడు. ఒకటి రూమ్కి రామంటున్నాడు. ఎవరిని? నిన్ను నన్ను. క్లారిటీ లేదు, ఒక నిమిషం. ఇప్పుడు చెప్పు. నిన్ను నన్ను రూమ్కి రామంటున్నాడు. నిన్ను నన్నునా? ఎందుకు? తెలీదు పాప. ఎవరు? ఉన్నాడులే ఒకడు బేకారు. అదే ఎవరు? పర్లేదు, ఎవరు చెప్పు. దాంట్లో నేను చెప్పు. డబ్బులు చాలా ఉన్నాయి వాడికి. ఒక బెంజ్ కారు ఉంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. నేను ఎవరు అని అడిగాను. ఎవరు? వస్తావా రావా? నేను ఎవరు అని అడిగా. ఎవరో చెప్తే నాకు తెలిసిపోయింది. మీ అబ్బాయి సూపర్ ఉంటాడు. మీరు చూడగానే టైం అవ్వచ్చు కాకపోతే నాకు వాడి మీద ఏ ఫీలింగ్ లేదు. టెన్త్ తగలయ్యా. నేను ఎవరని అడిగినాను. నేను ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళేనా అని. ఆహా లేదు. ఆయన నేను ఎట్లుంటాను తనకెట్లా తెలుసు? మే ఒక గంటకి 10,000 దాకా ఇస్తాడు. మీ ఫుల్ ఎంజాయ్ మే ఒక గంటకి 10,000 దాకా ఇస్తాడు. మీ ఫుల్ ఎంజాయ్ నా గురించి వద్దులే. అందుకే నువ్వు వజ్జన కొన్నావని వాడికి పంపుదాం అనుకుంటున్నా. లవ్ యూ మే. నా కోసం ఆ పని చేయవా? చెప్పు. వాడితో రూమ్ పోమే నాతో. నేను ఎప్పుడు అనుకోక దివు నువ్వు ర్యాంపు సెట్ చెయ్యి. నాకు సంబంధం లేదు. నాకు 2 సమ్ అయినా ఓకే. నాకు 2 సమ్ అయినా ఓకే. ఆ పాపకి పంపుతాను, తీసుకెళ్తా. నా అమ్మ ఇద్దరు రండి, ఇద్దరు ఫ్రెండ్స్ కదా. 2 సమ్ ఎప్పుడైనా ట్రై చేసావా? ఫోన్ చేసిన చూసావా? నాకు తెలిసే నువ్వు ప్లాట్ఫారం దానివని. సరే కానీ చూడు, నీ కాడ ఎవడన్నా పడుకుంటాడా? నేనేదో ఊరిగా నా కెమెరా ఉంది చూడు అక్కడ. కెమెరా ఉంది చూడు, ప్రాంక్ వీడియో. అద్దు అల్మరాలో ఉంది చూడు క్యామ్. మెంటలా నీకేమైనా పిచ్చా? నీతో నేను కంటే నువ్వు ఫిగర్వే అనుకో, కాకపోతే చెప్తున్నా మామూలుగా. ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చేసి సెక్స్? ఇప్పుడు దాకా ఎంతమంది సెక్స్ చేసా చెప్పు. సరే ఎంతమందితో? 1 or 2 మెంబర్స్తో. వాళ్ళతో అయితే కిస్ ఓకేగా, నాతో సెక్స్ వద్దా? ఎవరు కావాలి? సరేలే కెమెరా ఉంది కానీ హాయ్ చెప్పు. హాయ్. ఇలా రియాక్ట్ అయ్యింది పాప మొత్తానికి. వీటంటోడుతూ ఉంటే కాపర్ నీళ్ళుగా తీస్తాడు. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.